చిల్లీ బేబీ కార్న్కి ఫస్ట్ మనం పీసెస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి ఇప్పుడు కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం, ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కావాలంటే ఇంకొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకుని మనం వీటిని ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. సో ఇవి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోపల పచ్చితనం అనేది లేకుండా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే చేసేసుకుంటాం. దీని తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత సోయా సాస్ కొంచెం, టమాటా సాస్ కొంచెం వేసుకుని కావాలంటే చిల్లీ సాస్ కూడా కొంచెం వేసుకుని మనం ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి. సాసెస్ అన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుని ఇప్పుడు బేబీ కార్న్ ఫ్రై చేసినవి కూడా వేసేసి బాగా కలిపేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, చిల్లీ బేబీ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.